Hi, my dear students. Welcome to VMath channel, VMath YouTube channel. Now we will discuss operations in mathematics. Already మనకు తెలిసిన కొన్ని ఆపరేషన్ ఆల్రెడీ we have know some operations plus, comma, minus, comma, into, comma, divided. మనం ఎక్కువ మటుకు we will discuss about these four operations, but we have infinity operations. అది ఎలా అంటే మనకు తెలిసిన ఈ నాలుగు మాత్రమే అనుకుంటాము మనందరం జనరల్గా. కాకపోతే ఏమవుతుందంటే ఇన్ఫినిటీ ఆపరేషన్స్ అంటాం. వీటిని తెలుగులో ఏమంటామంటే పరిక్రియలు అంటాం. వి విల్ సే ఇన్ తెలుగు పరిక్రియలు. కాబట్టి ఆల్రెడీ మనకు కొన్ని విషయాల గురించి జనరల్ వీ కెన్ డిస్కస్ అబౌట్ అడిషన్. ఒక్క అడిషన్కు మాత్రమే ఎన్ని డెఫినేషన్స్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ రియల్ నెంబర్స్ ఇన్ అడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2.3 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3.1. అంటే ఏమవుతుందని ఒక అడిషన్కు మాత్రమే 2 + 3 = 5 ఇట్లాంటి డెఫినేషన్ ఉంది ఇన్ రియల్ నెంబర్స్. ఒకవేళ మ్యాట్రిసెస్లో తీసుకున్నాం అనుకో, ఆల్రెడీ వీ నో దట్ వాట్ ఈస్ ద కండిషన్ ఇన్ అడిషన్ ఆఫ్ ఇన్ మ్యాట్రిక్స్. దెర్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ద టూ మ్యాట్రిక్స్ ఆర్ సేమ్. అక్కడ ఆర్డర్ ఆఫ్ ద టూ మ్యాట్రిక్స్ సేమ్ ఉంటేనే వీ కెన్ అడిషన్ ఇన్ మ్యాట్రిక్స్. ఇది ఒక రకమైన డెఫినేషన్ ఇన్ మ్యాట్రిక్స్. ఒకవేళ ఇఫ్ ఇన్ వెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే 2i + 3j + k + 3i + 7j + 2k ఇట్లా ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, వి నో దట్ వాట్ ఈస్ ద అడిషన్ ఆఫ్ ద వెక్టర్స్, కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద i వాల్యూస్ ప్లస్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద j వాల్యూ ప్లస్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద k వాల్యూ. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్ వెక్టర్స్ ఆఫ్ అడిషన్. ఇట్లానే మైనస్ వీ కెన్ సే అంటే ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ ఉన్నాయనుకోండి, వీ కెన్ డిస్కస్ ఇన్ సెట్స్ a + b, ab ఆర్ టూ సెట్స్. అప్పుడు a + b సెట్స్ ఏమవుతుంది, x + y such that x belongs to a and y belongs to b. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద అడిషన్ ఇన్ సెట్స్. అంటే ఒక్క అడిషన్కు మాత్రమే మనకు తెలిసినంత మటుకు ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేసింది 4 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ సెట్స్లో డిఫరెంట్ డెఫినేషన్. అట్లానే ఆల్రెడీ మనకేమవుతుందంటే మనకు టోటల్గా ఎన్ని ఆపరేషన్స్ ఉంటాయంటే ఇట్లా ఇన్ఫినిటీ ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని నంబర్స్ తీసుకునేటప్పుడు వేరే మనకు అనుకూలంగా ఉండడానికి అవర్ కన్వీనియన్స్ వీ కెన్ టేక్స్ ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్ అనుకోండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏమని తీసుకుంటాం మనం, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అనుకున్నాం అనుకోండి. అంటే ఆటోమేటిక్గా వీ కెన్ టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఆర్ 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 ఆర్ ఇట్లా తీసుకుంటాం, అవునా. అట్లనే ఇక్కడ కూడా ఆపరేషన్స్ను జనరల్గా వీ కెన్ టేక్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్ అండ్ ఆల్సో వై వేరియబుల్, ఇట్లా జెడ్ వేరియబుల్ అని తీసుకుంటాం. వై వేరియబుల్, జెడ్ కూడా వేరియబుల్ అని తీసుకుంటాం. సేమ్ ఇక్కడ వేరియబుల్స్లో కూడా ఏం తీసుకుంటున్నాం అంటే ఆపరేషన్స్లో కూడా సమ్ వేరియబుల్స్ ఆర్ దేర్. అంటే వేరియబుల్ ఆపరేషన్స్ జనరల్ ఏం తీసుకుంటాం అంటే సర్కిల్ ఆర్ స్టార్. దీస్ టూ ఆర్ జనరల్లీ వీ కెన్ యూజ్ దీస్ టూ ఆర్ వేరియబుల్ ఆపరేషన్స్. అంటే ఏమవుతుందన్న మనం ఎక్స్ అనేది వేరియబుల్ ఉన్నప్పుడు ఎక్స్ అనేది డిపెండింగ్ ఆన్ గివెన్ క్వశ్చన్, డిపెండింగ్ ఆన్ గివెన్ సెట్. సేమ్ అట్లనే ఇక్కడ కూడా సర్కిల్ను మనం ఎట్లా డిఫైన్ చేయాలంటే అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ a comma b belongs to n. n means natural numbers and circle is defined as a circle b is equal to a + b + 1. ఇట్లా డిఫైన్ చేస్తాం. ఈ సర్కిల్ అనే ఆపరేషన్ వీ కెన్ డిఫైన్డ్ a + b + 1. అంటే ఏమవుతుందన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 circle 3 దట్ ఈజ్ ఈక్వల్ వీ కెన్ రైట్ 2 + 3 + 1. ఆన్సర్ ఎంతనే మన సంబంధం లేదు. అంటే ఏమవుతుంది ఇక్కడ ఇన్ దిస్ క్వశ్చన్ 6 వస్తుంది, అవును. సేమ్ అట్లనే అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు ఈ సర్కిల్ ఎట్లా డిఫైన్ చేస్తున్నాం మనం, a + b + 1 ఈ సర్కిల్ డిఫైన్. నెక్స్ట్ ఇంకో రకంగా డిఫైన్ ఎట్లా చేస్తుంటాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ a circle b ఈక్వల్ టు a² + b + 3 ఇట్లా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతున్నాను, ఈ సర్కిల్ని ఒక్కదాన్ని మనం ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, ఒక సర్కిల్కి ఇన్ఫినిటీ డెఫినేషన్స్ ఉంటాయి. లేదు వీ కెన్ డిఫైన్డ్ a circle b ఈక్వల్ టు a² / a + b or a - b, or we can define it a star b. Star is also another variable operation. A star b is equal to
ఏ స్క్వేర్ బై ఏ మైనస్ బి. ఇట్లా ఎన్ని రకాలైనా డిఫైన్ చేసుకోవచ్చు. దట్స్ వై వీ కెన్ సే ఆపరేషన్స్ ఆర్ ఇన్ఫినిటీ. ఆపరేషన్స్ ఆర్ ఇన్ఫినిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం. వీ కెన్ టేక్ ఇయర్ ఏ స్టార్ బి అంటే ఏమవుతుంది 3 స్టార్ 6 అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతున్నాను అకార్డింగ్ టు దిస్ డెఫినేషన్ 3 స్క్వేర్ బై 3 మైనస్ 6 అంటే ఏమవుతున్నాను 9 బై మైనస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 3. 3 1s 3 3s అంటే ఏమవుతుంది -3. -3 is ఆన్సర్. దేర్ ఫోర్ వీ కెన్ రైట్ 3 స్టార్ 6 ఈజ్ ఈక్వల్ టు -3 అకార్డింగ్ టు గివెన్ ఆపరేషన్ డెఫినేషన్. ఇట్లా మనం వీ కెన్ డిఫైన్ ఇన్ఫినిటీ ఆపరేషన్స్ ఆర్ దేర్. ఇది ఓకే నాన్న? రైట్, థ్యాంక్ యూ.